మున్నేరు వరదల వల్ల ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన నష్టాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు పర్యటించి పరిశీలించారు. ఖమ్మం నల్గొండ జిల్లాలో అంటే ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాలో వ్యవసాయ ప్రాంతాలు అదేవిధంగా నష్టపోయిన ప్రాంతాలు పరిశీలిస్తున్నారు. మన ముందు రామచంద్రరావు గారు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు చెప్పండి, ముందు రాజకీయాలు మాట్లాడుకుందాం. ప్రధానంగా ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ మీరు ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. దీన్ని ఎలా చూడాలి? మంత్రి ఇవ్వాలని అనుకుంటే 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి, ఒక్క మైనార్టీకి వాళ్ళు మినిస్ట్రీ ఇవ్వలే. ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి? జూబ్లీహిల్స్ మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవ్వాలి అని చెప్పేసి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం ఒకటి. రెండోది, మజ్లిస్ పార్టీ వాళ్ళ ఒత్తిడి మీద వాళ్ళు ఈ యొక్క మంత్రి పదవి ఇస్తున్నారని చెప్పేసి ఆడుతున్నారు. ఇది రెండోది. మూడోది, ఎన్నికలు జరుగుతున్న సమయంలో కోడ్ అనేది ఉంటుంది, ఎంసీసీ మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. లీగల్గా అంటే న్యాయపరంగా అది కరెక్ట్ కావచ్చు, గతంలో కూడా కొన్ని ప్రభుత్వాలు ఇచ్చినాయి, లేదని కాదు. కానీ ఈ సమయంలో అది కూడా మైనారిటీ మినిస్టర్ ఇవ్వడంలో దీని వెనక నైతికంగా ఇవ్వరాదు. వాళ్ళు కాన్స్టిట్యూషన్ పరంగా ఇచ్చినా కూడా నైతికమైనటువంటి విలువలు ఉంటే కాంగ్రెస్ పార్టీకు వాళ్ళు ఇవ్వకుండా ఉండాల్సి ఉండే. ఈరోజు ఒక వర్గాన్ని కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం వాడుకోవడానికి ఈరోజు మంత్రి పదవి ఇచ్చారు. అదేదో ఆ మతం మీదనో ఆ ఒక ఆ వర్గం మీద ప్రేమతో కాదు, కేవలం రాజకీయ లబ్ధి కోసమే మాట చేస్తున్నారు. కాబట్టి దాన్ని భారతీయ జనతా పార్టీ మీరు తర్వాత ఇచ్చినా మాకు అభ్యంతరం లేకుండే, మీరు ముందు ఇచ్చిన అభ్యంతరం లేకుండే, మైనార్టీకు మీరు చేయండి, మీరు ఎవరు వద్దనట్లేదు. కానీ ఈ సమయంలో ఇవ్వాల్సిన వచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ సమయంలో ఇచ్చారు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తుంది. అంటే ఇది 3 నెలల క్రితమే తీసుకున్న నిర్ణయం అనేది పీసీసీ అధ్యక్షుడు చెప్తున్నారు. మళ్ళీ ఇంతవరకు ఏం చేశారు? 3 నెలలు ఏం చేశారు? పండుకున్నారా? ఈ ప్రభుత్వం పండుకున్నా మాకు తెలుసు. కానీ మా సీఎం వారైతే మేలుకు ఉన్నారు కదా, మరి ఈ 3 నెలలు ఏం చేశారు? వాళ్ళకి చెప్పండి ఏం చేశారని చెప్పి. 3 నెలలు ఎందుకు ఇవ్వలేదు? క్యాలెండర్గా పెట్టమని చెప్పండి. అందుకు ఇవ్వలేదు, ఎందుకే చెప్పండి. కాబట్టి ఇవన్నీ కొల్లిబుల్లి మాటలు. వాళ్ళు కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసము, కేవలం మైనార్టీ ఓట్ల కోసం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా మైనార్టీల కోసం చేస్తున్నారు కానీ మెజార్టీ కోసం చేయదు. అంటే ఇది వాళ్ళ అంతర్గత విషయం. ఏది అంతర్గత విషయం ఉన్నా కూడా, అది అంతర్గత విషయం ఉన్నా మీరు అపాయింట్ చేసినా మీరు అడగపోయేది, తర్వాత అపాయింట్ చేసినా మీరు అడగకపోయేది, వాళ్ళ అంతర్గత విషయం. కానీ ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్న సమయంలో ఒక వర్గాన్ని మీరు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇది అపీజ్మెంట్ పాలసీ కింద వస్తుంది. కాబట్టి మేము అడుగుతున్నాము, ఇది అంతర్గత కాదు, మొత్తం దేశము రాష్ట్రము చూస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక మత రాజకీయం అని చెప్పి మనం చెప్తా ఉన్నాం. అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి భయం ఉండి చేస్తుందంటారా? మీరు ఏమంటారు? డెఫినెట్ గా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఓడిపోతారు. ఎట్లా మైనార్టీ ఓట్లు మీరు తీసుకోవాలి, లేకుంటే బీజేపీ గెలిచే భయంతో ఈ పని చేస్తా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏంటి? డెఫినెట్ గా బీజేపీ గెలుస్తుంది, 100% గెలుస్తుంది. మా క్యాండిడేట్ ఇప్పటికీ ఇంటిని తిరుగుతున్నారు. నిన్న కూడా మహాపాదయాత్ర అయింది, మళ్ళీ 2వ తారీఖు మళ్ళీ మహాపాదయాత్ర ఉంది. అందరి ఊహాగానాలకు విరుద్ధంగా భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ లో మంచి మెజార్టీతో గెలుస్తారు. అందుకే ఓడిపోతామని చెప్పి కాంగ్రెస్ భయంతోనే ఇవన్నీ కూడా రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా తర్వాత ఖమ్మం జిల్లాలో పంటల పరిశీలన చేశారు. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఒకటి, కాంపన్సేషన్ పెంచాలి. రెండోది, యథావిధంగా ఉన్నటువంటి ఒక ధాన్యాన్ని కొనాలి. దాంట్లో మాయిశ్చర్ ఎక్కువ ఉంది, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మొక్కలు వచ్చి చెప్పదు. ఎందుకంటే వాళ్ళే చెప్పారు ఏ విధంగా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఏ రూపంలో ధాన్యం ఉన్నా మేము కొంటామని చెప్పి ఎలక్షన్ చెప్పారు. వాళ్ళు కొనాలి ఒకటి. మూడోది, ఫసల్ బీమా యోజన అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో అది ఇక్కడ అమలు పరచాలి. రెండోది, అంటే నిన్నే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 10,000 రూపాయలు ఇస్తామని అనౌన్స్ చేశారు. అదేవిధంగా నష్టపరిహారాన్ని అంచనా వేస్తున్నామని చెప్పారు. మరోవైపున రేవంత్ రెడ్డి కూడా ఈరోజు వరంగల్ జిల్లాలో పర్యటించారు. అంటే నష్టాన్ని అంచనా వేస్తున్నామని చెప్తున్నారు. అంచనా వేయకముందే ఇంకా డిసిషన్ అనేది జరగదు కదా? అంచనా వేయాలి, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఒక పని అంచనా వేయాల్సిందే. కానీ మనందరికీ తెలుసు నష్టం 10,000 కన్నా ఎక్కువ జరిగింది. ఫసల్ బీమా యోజన అమలు పరిచుంటే ఈరోజు మంచి ఒక అవకాశం రైతులకు ఉంటుండే, ప్రభుత్వానికి కూడా మంచి అవకాశం ఉంటుండే రైతులకు హెల్ప్ చేయడానికి. కానీ ఈరోజు ఓన్లీ 10,000 ఇచ్చేసుకుని చేతులు దుడుచుకోవడం కాదు, వాళ్ళు అసెస్మెంట్ చేయక మన కళ్ళ ముందే మనకు కనబడతా ఉంది. రైతులు ఏడుస్తున్నారు, ఎక్కిరెక్కలు ఏడుస్తున్నారు, మా పంటలు నాశనం అయిపోయిందని చెప్పేసి. కాబట్టి ఆ 10,000 కాంపన్సేషన్ కూడా పెంచాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తారు. బీజేపీ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంగా
రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం లేదనేది ఆరోపణ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అది వాళ్ళ వైఫల్యాన్ని కప్పించుకోవడానికి మాట్లాడేది. ఇది అంటారు కదా, ఆట రాక ఏదో అది సేమ్, అది నాశన అవి ఆంగంటాడని హిందీలో అంటారు. అంతే, వాళ్ళు వైఫల్యాన్ని ఎవరి మీద దోయాలి? కేంద్రం మీద దోయాలి, అంతే. ఇది రామచంద్ర గారు చెప్తుంది. ప్రధానంగా అంటే మత రాజకీయాలని కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుంది. అందుకోసమే ఎన్నికల వేళలో ఓడిపోతామనే భయంతో మాత్రమే, జూబ్లీహిల్స్లో ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో మాత్రమే మైనార్టీ వ్యక్తికి మంత్రి పదవిని ఇచ్చింది అని, ఇది ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తుంది. కేవలం కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.